టీవీ ప్రేమికి స్వాగతం. దేశంలో రాజకీయాలను ఒక్కసారి పరిశీలిస్తే అనుకూలంగా లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎంత హై ప్రొఫైల్డ్ అయినా సరే, ఎంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళ మీద చాలా ఒక పకడ్బందీగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, వాళ్ళని అక్రమంగా కేసుల్లో ఇరికించటం, దుష్ప్రచారం చేయటం, ఈ విధంగా మనిషిని బతికొండంగానే చంపేసేటువంటి ఒక దారుణమైనటువంటి కార్యక్రమాలకి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కైండ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనాలి. అలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతూ అనేక మంది వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను హననానికి పాల్పడినటువంటి దశలో ఈ అరాచకం అంతిమంగా ఎక్కడ దాకా వెళ్ళింది అని అంటే చివరికి మీద కూడా ప్రసరించింది అనేటువంటిది జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారంతో తెలుస్తుంది. జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి గురించి ఇండియాలో ఐటీడీపీ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంస్థగా చెప్పబడేటువంటి వాళ్ళు ఆయన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే చాలామందికి బెయిల్ వచ్చినటువంటి దీంట్లో నుంచి వైసీపీ వారికి బెయిల్ వచ్చిందనేటువంటిది వీళ్ళ యొక్క అభియోగము, అభ్యంతరము, భావనము తెలియదు. అయితే ఇక్కడే ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే బాపతగాళ్ళకి వాళ్ళకేమీ పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు. వాళ్ళు ఒక లంపెన్ గ్రూపు. ఈ లంపెన్ గ్రూపు ఇంత తెలివితేటలతో ఎలా చేస్తారు అంటే వీళ్ళని నడిపించేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారమే జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ట్రోల్కి పాల్పడ్డారు. అయితే వాస్తవానికి అసలు ఎవరి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు అని కనుక పరిశీలించినట్టయితే విఘ్నులకి, ప్రజాస్వామ్యవాదులకి, మేధావులకి, చదువుకున్నటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి తెలుసుకోవచ్చు. అందుకోసం అని చెప్పని ఆయన తన ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత కూడా అంతటితో వదలకుండా ఇండైరెక్ట్గా కూడా మళ్ళీ ఆయన మీద చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే తిరిగి మళ్ళీ మనం మాట్లాడాల్సినటువంటి అసలు ఆయన ఎవరు, ఆయన ప్రస్థానం ఏంటి, ఆయన ఏ గురువు దగ్గర శిక్షణ పొందారు అడ్వకేట్గా, ఇవన్నీ చూసుకున్నట్లయితే తర్వాత బార్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్లో బార్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి లేఖ ఏంటి, ఇవన్నీ పరిశీలించినట్టయితే ఆయన యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది తెలుస్తుంది. జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి గారు తీర్పుల వల్ల చాలామందికి కూడా ఆయన ముఖ్యంగా క్రిమినల్ లాలో ఆయన చాలా ఎక్స్పర్ట్. ఎందుకనేది ముందు చెప్తాను. బాగా కూడా ఆయన అవపాసన చేసినటువంటి ఒక గొప్ప పరిస్థితుల్లో అనేకమైనటువంటి తీర్పులు బార్ అసోసియేషన్లో 98% మందిని ఇంచుమించుగా అడ్వకేట్స్ అందరూ కూడా ఆయన తీర్పుల పట్ల వ్యక్తం చేసేవారే తప్ప ఎక్కడా రాజకీయ దృక్కోణం నుంచి ఆయన్ని చూసినటువంటి పరిస్థితి లేదు. ఇక ఆయన న్యాయపరమైనటువంటి ఆయన ప్రస్థానం కానీ, ఆయన నైతిక విలువలు కానీ, న్యాయమూర్తి గారికి ఉన్నటువంటి నిజాయితీ కానీ, ఆయన శిక్షణ పొందినటువంటి గురువు ఎవరు అన్నట్లయితే సుప్రసిద్ధ రెడ్డి గారి యొక్క వారసత్వం ఖచ్చితంగా ఆయన తీర్పుల్లో కూడా కనిపిస్తూ ఉంటుందనేది కూడా చెప్పచ్చు. జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు శ్రీ కె లక్ష్మీరెడ్డి గారు, శ్రీమతి కె రామలక్ష్మి దంపతులకి ఆయన జన్మించారు. ఆయన తండ్రి గారు ఏపీ కోఆపరేటివ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసి పదవి విరమణ చేశారు. ఇక శ్రీనివాసరెడ్డి గారి విద్యాభ్యాసం అంతా కూడా హైదరాబాద్లోనే జరిగింది. ఆ తర్వాత నాగార్జున జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అనంతరం ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలోని ఎస్డిజిఎస్ కాలేజ్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. అనంతపురంలోని కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. 1991 ఆగస్టు 11న ఆయన అడ్వకేట్గా నమోదై అతి గొప్ప న్యాయవాదిగా ఈ భారతదేశంలోనే అత్యంత అరుదైనటువంటి ఎక్కువ కేసుల్ని వాదించినటువంటి పూర్ మ్యాన్ అడ్వకేట్ అని కూడా ఆయనకి పేరుంది. అటువంటి పూర్ మ్యాన్ అడ్వకేట్గా పేరొందిన రెడ్డి గారి దగ్గర ఆయన జూనియర్గా తన ప్రాక్టీస్ ప్రారంభించారు. అక్కడి నుంచి క్రిమినల్, సివిల్ చట్ట పరిధిలోని అనేక విభాగాల్లో ఆయన సొంత ప్రాక్టీసు ప్రారంభించారు. 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులారు. ఇక్కడ తాజాగానే చూసినటువంటి వీడియోలో ఇండైరెక్ట్గా ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులు కావటం, చాలా షార్ట్ స్పాన్లోనే హైకోర్టుకి జడ్జిగా ఎలివేట్ అవడం మీద కూడా అతి తెలివితేటలుగా మళ్ళీ కొంతమంది మాట్లాడారు. కాబట్టి దీని గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. 2019లో అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్తో ఈయన పీపీఐఆర్ అనేటువంటిది వీళ్ళ భావన. అయితే అదే దీంతో ఈయన జస్టిస్గా కూడా ఎలివేట్ అయ్యారని ఇక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే 2019లో ఈయన పీపీ అవ్వడం అనేటువంటిది ఆయనకున్నటువంటి ఆ ప్రీవియస్ ట్రాక్ రికార్డును బట్టి
అదేవిధంగా 2022 ఫిబ్రవరి 14న హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన పదవీ స్వీకారం చేశారు. దీని మీదే ఒక దుష్ప్రచారం కూడా ఇండైరెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడే చాలా ఒక లాజికల్ పాయింట్ నేను చెప్తుంది ఏంటంటే 4/4/2021 8/2022 వరకు అంటే 1 year 4 months సిజేఐగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసింది ఎవరు అని అంటే నన్ అదర్ దాన్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఆఫ్ ఇండియాగా ఆయన వారు ఉన్నప్పుడు టెన్యూర్లోనే కొలీజియం సిఫార్సుల మేరకే ఈయన శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టు జడ్జి అయ్యారంటే ఇందులో ఎక్కడైనా రాజకీయ ప్రమేయం ఏమైనా 1% ఊహించగలమా? సబ్జెక్టు దీని మీద ఒక అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకే చెప్తున్నాం, మిగతా గ్యాంగ్కి మనకి అనవసరం. కానీ సో గౌరవ కోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఉన్న కాలంలోనే ఈయనకి ఎలివేషన్ అనేటువంటిది వచ్చింది. జడ్జిలకి ఎలివేషన్ ఎలా వస్తుందో తెలుసు, కొలీజియం సిఫార్సులతోనే వస్తుంది తప్ప ఇక్కడ రాజకీయాలు అనేటువంటివి పని చేయవు. సో ఇది ఆయన ఎలివేషన్కి సంబంధించినటువంటి ఇది. ఆయన తాజాగా కూడా ఏం చేశారు, ఆయన తిరుపతి లడ్డు నకిలీ నెయ్యి కేసులో కూడా బెయిల్ మంజూరు చేస్తూ శ్రీనివాసరెడ్డి గారు ఇది మరో కేసే మీ ట్రోల్స్కి అన్నారంటేనే ఆయన మనోభావాలు ఎంత లోతుగా గాయపడ్డాయనేటువంటిది కూడా చెప్పచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద బార్ అసోసియేషన్ వారందరూ కూడా ఒక కంప్లైంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి దీని మీద ఖచ్చితంగా, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కోర్టులో గతంలో కూడా ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు, కేసులు పెట్టారు. సో ఆ విధంగా మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఆయన మీద ఇలాగా ట్రోల్ చేశారో మీద చట్ట పరిధిలోనే చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. ఇదే విషయాన్ని బార్ అసోసియేషను చంద్రబాబు నాయుడు గారికి లేఖ ద్వారా విన్నవించారు. కాబట్టి ఆయన మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్లో కానీ ఆయన బెయిల్ ఇచ్చినటువంటి దాంట్లో గతంలో కూడా మరి టీడీపీకి సంబంధించినటువంటి వారు కూడా ఉన్నారు. వారు కూడా ఈయన బెంచ్లోనే బెయిల్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే చెప్తుంది ఏంటంటే దాదాపుగా అందరూ కూడా ఆయన వ్యవహార శైలి పట్ల అడ్వకేట్స్ అందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నటువంటి వాళ్ళే తప్ప ఎక్కడ ఆయన వివాదాల జోలికి వెళ్ళినటువంటి వివాదాస్పదుడైతే కాదు. ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన ఇప్పుడు కూడా అది ఆయన ప్రొఫైల్. ఇక క్రిమినల్ కేసుల్లో ఆయన కేసు కొట్టేశారు. అంటే అటువంటి ఒక ఎక్స్పర్టైజేషన్ ఏంటంటే ఆయన ఎంత ఎక్స్పర్ట్ అంటే క్రిమినల్ లాలో పొందినటువంటి పద్మనాభరెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి దార్శనికులు, గొప్ప క్రిమినల్ లాయర్గా ఈ దేశంలోనే గొప్ప క్రిమినల్ లాయర్గా ఇదయ్యాడు. వామపక్ష భావజాలాలు ఆయనకు ఉండటం వల్ల ఆయన వామపక్ష భావజాలం ఉంది కాబట్టి ఆయనకి జడ్జిగా ఆయనకి ఎలివేషన్ రాలా. ఆయన కూడా ఏం బాధపడలా. కేవలం ఏంటంటే అధోజగత్ సహోదరులకి న్యాయం అందనటువంటి వాళ్ళకి మనం న్యాయం అందించాలి అనేటువంటి భావనతోనే ఆయన పనిచేశారు. ఆయన కూడా తక్కువ కూడా ఏం కాదు. ఆయన జస్టిస్ చిన్నప్పరెడ్డి గారి దగ్గర జూనియర్గా పనిచేశారు. ఆయన ఎంతోమంది, ముఖ్యంగా ఏంటంటే నక్సల్స్కి సంబంధించి ఎన్కౌంటర్ వ్యవహారాల్లో ఆయన ఆర్గ్యుమెంట్స్ అప్పట్లో ఒక గొప్ప సంచలనంగా ఇదయ్యాయి. అదేవిధంగా ఎమర్జెన్సీలో బాధితుల తరఫున ఆయన వాదించినటువంటి వాదనలు కూడా చాలా ఒక వాదనల కింద మిగిలాయి. అంతేకాకుండా అత్యధిక హత్య కేసులు వాదించినటువంటి న్యాయవాదిగా దేశంలో రికార్డు ఆయన. అంతేకాకుండా ఆయన్ని జడ్జిగా నియమించకపోయినా అనేక క్రిమినల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి వాటిలో ఆయనతో స్వయంగా జడ్జీలు ఆయన సలహా తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప దగ్గర ఆయన శిష్యరికం చేసి ఆయన సమున్నత వారసత్వాన్ని కాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మానవతావాదే, మోర్ దాన్ జస్టిస్ అనేటువంటి దాన్ని తన సబ్జెక్ట్స్తో పాటు ఆయన సీనియర్ అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా ఆయన ఒక మంచి పేరుంది. అటువంటి వ్యక్తి మీద వ్యక్తిత్వ హననానికి పూనుకోవటం అనేటువంటిది చాలా దుర్మార్గం, దారుణం. మరి నిజంగా మీరు నైతిక విలువలు కట్టుబడి ఉండేటట్టు అయితే వారు ఇచ్చినటువంటి లేఖ మీద తక్షణం వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. కాదన్నట్లయితే గౌరవ సీజే ఆయనైనా సరే ఈ కేసులని సుమోటోగా తీసుకుంటారని చెప్పని భావిద్దాం. ఏదేమైనా ఇటువంటి దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్యలతో ఉన్నతమైనటువంటి సమున్నతమైనటువంటి వ్యక్తులను, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ హననం ఆంధ్రప్రదేశ్లో యథేచ్ఛగా
నిరాటంకంగా, నిర్నిరోధంగా, నిర్భయంగా, యథేచ్ఛగా సాగిపోవటం మాత్రం దారుణం, దురదృష్టం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.